రైట్, వెల్కమ్ బ్యాక్. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గ్యాలక్సీ గ్రానైట్ ప్రస్తుతం ప్రజలకు తిప్పలు తెస్తోంది. ప్రకాశం జిల్లాకు ప్రధాన ఆదాయ వనరుగున్న గ్రానైట్ ఇక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమ ఇప్పుడు జనాల జబ్బులకు కారణమవుతోంది. 2 దశాబ్దాలవుతున్న ఈ సమస్యకు ఇప్పటి వరకు అధికారులు పరిష్కారం చూపలేకపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ ఏ ఒక్కరు ఈ సమస్య గురించి మాట్లాడరు. అసలు గ్రానైట్ ఏంటి, దానితో జబ్బులేంటి? వింతగా అనిపిస్తుంది కదా. అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకాశం జిల్లాకు గ్రానైట్ పరిశ్రమ కీలక ఆదాయ వనరుగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గెలాక్సీ గ్రానైట్ జిల్లాలోని చీమగుర్తులోని క్వారీల నుండి వెలికి తీస్తారు. క్వారీలతో పాటు వీటికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న పాలిషింగ్ యూనిట్ల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ గ్రానైట్ ద్వారా వచ్చే వ్యర్థాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. క్వారీల నుండి తీసే ముడిరాయిని కటింగ్ యూనిట్ల వద్ద కోస్తారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున నీటిని వినియోగిస్తారు. ఈ నీటిలో రాయి పొడి కలిసి అది ద్రవ వ్యర్థాలుగా మారుతున్నాయి. 3 టన్నుల వరకు బరువు ఉన్న రాయి నుంచి 200 కిలోల వరకు వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ లెక్కన ఒక కట్టరు నెలకు 66 టన్నుల రాయిని కట్ చేస్తే 13 టన్నులకు పైగా ద్రవ వ్యర్థాలు వస్తున్నాయి. పరిశ్రమలో నుంచి వస్తున్నటువంటి ఫ్యాక్టరీల ద్వారా డస్ట్ ఏదైతే ఉన్నదో అది ఈరోజు చేంకుర్తి పట్టణం మొత్తాన్ని కూడా పొల్యూషన్ తోటి నింపుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే దానికంటూ ఎక్కడో చోట ఒక ప్రాంతంలో దాన్ని కేటాయింపు చేసి డస్ట్ ఆడ పోస్తూ ఉంటే ప్రజలకు కూడా ఆటంకం లేకుండా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కానీ ఆ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ప్రధాన రహదారుల మీద ఎక్కడ పడితే అక్కడ పోయటం వల్ల అది మొదట్లోనేమో తేమగా ఉంటుంది. తర్వాత ఎండకి అంతా ఎండిపోయిన తర్వాత వాహనాలు పోయేటప్పుడు ఆ గాలికి లేచి అంతా కూడా దుమ్ము ధూళి ఇదంతా కూడా ప్రజలకి హానికరంగా మారిపోతాయి. ఈరోజు ఊపిరితిత్తుల వ్యాధులు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి చేంకుర్తి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 117 క్వారీలున్నాయి. వీటిలో ప్రస్తుతం 38 మాత్రమే రన్నింగ్ లో ఉన్నాయి. పాలిషింగ్ యూనిట్లు 1500 వరకు ఉండగా ప్రస్తుతం 1000 వరకే పనిచేస్తున్నాయి. వీటి ద్వారా నెలకు 25,000 టన్నులకు పైగా స్లరీ వ్యర్థాలు వస్తున్నాయి. ఈ వ్యర్థాలతో ఆర్ఎల్పురం, చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెం, ఎల్లయ్య నగర్, కేవీపాలెం, పులిగొండ, రామతీర్థం ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల్లో సుమారుగా 90,000 మంది వరకు ప్రజలు నివసిస్తున్నారు. మరోవైపు ఈ మార్గం ద్వారా 1,00,000 మంది వరకు ప్రయాణాలు చేస్తుంటారు. వీరంతా ఈ కలుషితమైన గాలిని పీలుస్తూ అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. రోజు ఈ దుమ్ము ధూళి పీల్చడం వల్ల క్షయ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో గురవుతున్నారు. గత 20 ఏళ్లుగా తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే అధికారులు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ ఇబ్బందులు పరిష్కరించే దిశగా మాత్రం అడుగులు పడట్లేదని గ్రామస్తులు వాపోతున్నారు. హెల్మెట్ పెట్టుకొని తిరిగినా కూడా గ్రానైట్ వ్యర్థాల గుండా అందరం జబ్బులు బారిన పడుతున్నాము. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య వస్తుంది. నాకైతే కళ్ళకి పొర ఏర్పడ్డది ఈ దుమ్ము దష్టి గుండా. డాక్టర్ గారిని సంప్రదిస్తే కేవలం దుమ్ము గుండానే ఈ పొర ఏర్పడ్డదని చెప్పారు. జిల్లాలోని క్వారీలతో ప్రజల ప్రాణాలు గాలికి పోతున్నాయి. క్వారీల నుంచి వచ్చే పొగ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం ఏళ్ల తరబడి ఈ సమస్యను గాలికి వదిలేస్తున్నారు. అధికారులు కాలుష్య కొరలో చిక్కుకున్న ప్రజల సమస్యను పట్టించుకున్న పాపన పోవట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్వాహకులు కూడా పాలిషింగ్ యూనిట్ల డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. గ్రానైట్ వ్యర్థాలు కానీ తీసుకొచ్చి ఆ మేజర్ కాలువ పక్కనే పోయటం వల్ల మరి రోడ్డు గురించి పోయే వాహనదారులు మరి కాలువ కట్ట కాడి నుంచి కూడా మరి అక్కడ మన ఎన్ఎస్పి కెనాల్స్ కాడి నుంచి K3K మరి సినిమా హాల్ వరకు కూడా అటు సైడ్ ఇటు సైడు మరి గ్రానైట్ వ్యర్థాలు అక్కడ పోసినందువల్ల పోయే వాహనదారులు కానివ్వండి, లేకపోతే కారుల్లో బానివ్వండి, బస్సుల్లో బానివ్వండి, ఆ డస్ట్ మొత్తం కూడా ప్రజల్లో మరి ఊపిరితిత్తులు పీల్చుకోవడం వల్ల క్వారీల నుంచి పొగతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రానైట్ కారణంగా జిల్లాలకు ఆదాయం వస్తున్న ప్రజలు మాత్రం తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్యమైన గాలిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.